ఉద్యోగులు అలాగే 1,00,000 మంది గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు కూడా కలిసి అంటే దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులందరూ కూడా ఈరోజు సమ్మెబాట పట్టారు. ప్రధానమైన డిమాండ్ 5 డేస్ బ్యాంకింగ్. ఈరోజు ఉన్నట్టుండి దీని మీద డిమాండ్ చేస్తూ సమ్మెకు వెళ్ళలేదు. గత 2 సంవత్సరాల నుంచి అంటే ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితమే ఈ డిమాండ్ ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా నిర్లక్ష్యమైన ధోరణి వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఆ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 9 లక్షల బ్యాంకర్లు ఈరోజు సమ్మెబాటను పట్టాయి. అనేక విజ్ఞప్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఈ ఒక్క జనవరి నెలలోనే ఇప్పటికీ సమ్మె నోటీస్కి ఇచ్చి కూడా దాదాపు 1.5 నెలల క్రితం నుంచి ఇచ్చినప్పటికీ అనేక విజ్ఞప్తులు అనేక మీటింగ్లు జరిగినప్పటికీ ఎటువంటి స్పందన ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఇక బ్యాంకర్లకు కూడా తప్పని పరిస్థితుల్లో ఈరోజు బ్యాంకర్లంతా దేశవ్యాప్తంగా సమ్మెబాటను పట్టాయి. అలాగే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిండేది ఏంటి అంటే ఈ విధంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తుండేది బ్యాంకర్లకు మితిమీరిన పని ఒత్తిడి మితిమీరిన పని గంటలు నిరసిస్తూ ఈరోజు సమ్మెబాట పట్టాము. దీనికి కారణం ఏంటి అంటే రిక్రూట్మెంట్ కూడా విపరీతంగా తగ్గించడం జరిగింది. సగానికి సగం రిక్రూట్మెంట్ కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి బ్యాంకర్లందరూ కూడా విపరీతమైన పని ఒత్తిడిలో ఈ కాలంలో పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యంగా అధికారులు మాత్రం అనేక పని ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం కానీ సూసైడ్లు చేసుకోవడం బలవన్మరణాలకి బాట తీస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఈరోజు 5 డే బ్యాంకింగ్ అత్యవసరమైనది. బ్యాంకింగ్ రంగంలో ఇది బ్యాంకింగ్ రంగంలోనే కాదు మిగతా రంగంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. ఇన్సూరెన్స్ రంగంలో అయితేనేమి ఇతర సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రంగాల్లో ఇంప్లిమెంట్ అయిన డిమాండే. కాబట్టి మేము ఈరోజు ప్రధానంగా 5 రోజుల డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మెబాట పెట్టాము. అంతేకాకుండా ప్రజల నుంచి డిమాండ్ అయినా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా ఈరోజు నిరసిస్తూ మేము ప్రధానమైన డిమాండ్ ఉంది. అంటే ఏ విధంగా అయితే లేబర్ కోడ్స్ను కానీ రిక్రూట్మెంట్ అంటే బ్యాంకులో తగ్గుతున్న రిక్రూట్మెంట్ని ప్రధానంగా ఈరోజు నిరుద్యోగ సమస్య ఉంది. రిక్రూట్మెంట్ పెంచాలని కానీ ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని చెప్పేసి అలాగే సంక్షేమ పథకాలని అంటే ఏదైతే మన్రేగా ఇట్లాంటివి నిర్వీర్యం చేస్తున్నారో ఇటువంటి పథకాలన్నిటికీ కూడా ఏదైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో వాటన్నిటిని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజల తరపున కూడా బ్యాంకర్లు పోరాడుతూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈ డిమాండ్కి బ్యాంకర్లే కాదు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ తరఫున మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జగదీశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. బ్యాంకీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెకు CI2 జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఈ సమ్మె జరగడానికి ఈ సమ్మె చేయడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలని చెప్పి మేము CI2గా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే PF ఆఫీస్కి మాత్రం 5 రోజులు మాత్రమే ఉన్నాయి, 2 రోజులు సెలవిస్తూ ఉన్నారు. బ్యాంకీ ఉద్యోగులకు మాత్రం 6 రోజులు చేయాలి, 2వ శనివారం 4వ శనివారం సెలవిస్తారు. ఇది ఎక్కడి న్యాయం? అంటే ఏరు దాటగునుపు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నది. ఇది సరైంది కాదు. 2వది రిక్రూట్మెంట్ ఆగిపోయింది. 3వది పని ఒత్తిడి పెరిగింది, వేతనాల పెంపుదల లేదు. అంటే అనేక రకాల ఇబ్బందులు కష్టాలు బాధలు పడిన బ్యాంకీ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారంటే వాళ్ళ గొప్పతనం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, కష్టపడకూడదు అని చెప్పి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి బ్యాంకీ ఉద్యోగులు న్యాయమైనటి పరిష్కారం చేయనటి. కాబట్టి 5 రోజులు కొనసాగించాలని పరిష్కారం చేయాలని మీ ద్వారా CI2గా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. సో ఈరోజు మనం అందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉన్నటువంటి 5 డే బ్యాంకింగ్ అదర్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి కంటిన్యూగా 3 డేస్ హాలిడేస్ తర్వాత కూడా 4th డే మేము స్ట్రైక్లో పార్టిసిపేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో గత 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ వాళ్ళు జన్ధన్ అకౌంట్స్ దగ్గర నుంచి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, తర్వాత కోవిడ్ టైంలో మనం ప్రాణాలకు తెగించి పనిచేయడము, తర్వాత డిమానిటైజేషన్ టైంలో బ్యాంక్ వాళ్ళు ఏ కాల్ ఇచ్చినా కూడా బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గవర్నమెంట్ యొక్క ప్రతి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం బ్యాంకర్స్ అడుగుతున్నటువంటి దేనికి కూడా రెస్పాండ్ చేయకుండా గత 10 సంవత్సరాలుగా మన బ్యాంకర్స్ డిమాండ్ చేస్తున్నటువంటి 5 డే బ్యాంకింగ్ని ఇట్లాగే డ్రాగ్ చేస్తూ రావడం అనేది బ్యాంక్ వాళ్ళు ఏ విధంగా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు మనము ఈ స్ట్రైక్లో పార్టిసిపేషన్ చేయడం జరిగిందండి. సో ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఒకసారి బ్యాంకర్స్ యొక్క వాయిస్ విని దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఆరిఫ్ అండి. బ్యాంక్ గురించి ఆల్ బ్యాంక్స్ తరఫున సమ్మెకు ప్రకటించడం జరిగింది. ఇది చాలా సంవత్సరం నుంచి పెండింగ్ పడింది. LIC వరకు ఇచ్చారు మాకు. ఇంతకుముందు కూడా మేము ఫైట్ చేస్తే నెలలో 2 శనివారాలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మేము డిమాండ్ ఏమంటే ఇప్పుడు పని భారం పెరిగింది వలన
ఫైవ్ డే బ్యాంక్ డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కోరుకుంటున్నాను. కెనరా బ్యాంక్ for whom the letters have been issued not to go on strike, but the matter has been brought to the notice of CLC, and they have given clarification that there is nothing to worry about if they are going on strike. Dear comrades, 5 days banking has been pending since 2015. It has got intensified in 2023 after a MOU between the IPA and the UBO, and followed by 12 bipartite settlement. We have signed a joint note in 2024. But despite of our repeated requests, the government is not coming to an agreement with the union to implement 5 days banking. Dear comrade, if you go back from 2015, at least 500 banking people have committed suicides. The reason behind is very shame. shame. Very shame. Dear comrade.